క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్న పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ట్రీట్మెంట్ పర్మనెంట్గా డిస్కంటిన్యూ చేయాలా? దీని వెనకాల ఉన్న నిజాలు ఏంటి? ఇటువంటి సందర్భాల్లో మనం ట్రీట్మెంట్స్ ఆపుతాం. ఈ విషయం చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. హాయ్, నేను డాక్టర్ దీపక్ ఉపాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో క్యాన్సర్కి ఎవరైతే పేషెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారో, ప్రత్యేకంగా రేడియేషన్, కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ మనం ప్రొలాంగ్ డ్యూరేషన్స్ ఇస్తాము, వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతాయి అన్నమాట. లిటరల్గా రేడియేషన్ లాంటి ట్రీట్మెంట్స్లో మనకి పనిచేస్తుందా లేదా అన్నది ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ మేనిఫెస్టేషన్ ఉంటేనే మనం అర్థం చేసుకోగలుగుతాం ఈ పర్టికులర్ ఆర్గన్కి రేడియేషన్ వెళ్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి సందర్భాల్లో మనం ట్రీట్మెంట్స్ ఆపాలి. ఎలాంటి సందర్భాల్లో మనం ట్రీట్మెంట్స్ని టెంపరీగా బ్రేక్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో మనం ట్రీట్మెంట్స్ ప్రొలాంగ్ చేస్తాము అన్నది చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అనమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఏ ఆర్గన్కి మనం ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆ సైడ్ ఎఫెక్ట్ సివియారిటీ ఏంటి, ఇలాంటి కొన్ని పారామీటర్స్ని మనం కన్సిడరేషన్లో తీసుకొని ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేయాలా, టెంపరీ బ్రేక్ ఇవ్వాలా, లేదంటే పర్మనెంట్గా డిస్కంటిన్యూ చేయాలా అన్నది తెలుస్తుంది అనమాట. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మీరు డాక్టర్ని సంప్రదించడం మర్చిపోకండి. మీరు ఇంట్లో ఈ సైడ్ ఎఫెక్ట్ నాకు వచ్చింది, డాక్టర్స్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే క్రిటికల్ అవుతుంది అన్నారని చెప్పేసి మీ ట్రీట్మెంట్ పర్మనెంట్గా మాత్రం డిస్కంటిన్యూ చేయకండి. ఇవి మనం సైంటిఫిక్గా ఎలా అప్రోచ్ అవుతాము అంటే, ప్రతి సిమ్టమ్కి CTCAE అనేసి ఒక గైడ్ లైన్ ఉంటుంది. దాంట్లో ఏ గ్రేడ్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది మనం చూసుకుంటాం అనమాట. సో ఈ గ్రేడ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్కి ఆ డ్రగ్కి ఉన్న రిలేషన్ ద్వారా మనం ఈ సైడ్ ఎఫెక్ట్ని ఇగ్నోర్ చేయొచ్చా, ఆ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ని మిటిగేట్ చేసేలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా, లేదంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ మొత్తం ఆపేయాలా అన్నది ఈ CTCAE గైడ్ లైన్స్ మాకు హెల్ప్ చేస్తాయి అనమాట. కానీ ఈ CTCAE గైడ్ లైన్స్ అనేది ఒక డాక్టర్ మాత్రమే యూజ్ చేసుకోగలిగే ఒక పారామీటర్. దీన్ని సింప్లిఫై చేస్తూ పేషెంట్ రిలేటెడ్ అవుట్కమ్స్ అన్నవి, అంటే పేషెంట్ ఈ సివియారిటీని ఎట్లా అప్రిషియేట్ చేస్తాడు అన్నది ఇవాళ రోజున కొత్త గైడ్ లైన్స్ వచ్చాయన్నమాట. సో ఈ PROs అంటే పేషెంట్ రిలేటెడ్ అవుట్కమ్స్ని కనుక మనం మెజర్ చేసుకుంటే ట్రీట్మెంట్ సివియారిటీ మనం తగ్గించుకోవాలా, ఆర్ ఈ సైడ్ ఎఫెక్ట్ సివియారిటీ బట్టి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలా అన్నది మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో సింపుల్గా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ట్రీట్మెంట్ పర్మనెంట్గా డిస్కంటిన్యూ చేయకూడదండి. సైడ్ ఎఫెక్ట్స్ మనకి సివియారిటీ ఏంటి, ఏ ట్రీట్మెంట్ వల్ల వచ్చాయి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్స్ చేస్తాం. గమ్మత్తైన విషయం ఏంటంటే, కొన్ని రకాల ట్రీట్మెంట్స్లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి మనకి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్గా చేయబోతున్నాయి అనేది చెప్తాయి అనమాట. ఎగ్జాంపుల్, మనకి కొలాన్ క్యాన్సర్లో EGFR ఇన్హిబిటర్స్, సెటెక్స్మ్యాబ్, పానిటుమ్యాబ్ లాంటి డ్రగ్స్ ఇస్తాం అనమాట. వాళ్ళకి స్కిన్ ర్యాష్ కనుక వస్తే వీళ్ళలో డ్రగ్ చాలా బాగా పనిచేస్తుంది, ట్యూమర్ బాగా తగ్గుతుంది అనేది ఒక సర్గేట్ మార్కర్. సిమిలర్గా ఇమ్యూనోథెరపీలో పేషెంట్స్కి మనకి ఈ మధ్య కాలంలో ఇమ్యూన్ రిలేటెడ్ అడ్వర్స్ ఈవెంట్స్ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కనుక మనం గుర్తించగలిగితే, వీళ్ళలో ఇమ్యూన్ యాక్టివేషన్ అవ్వటం, వీళ్ళలో లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ బాగా ఉండటం అన్నది మనకి ప్రపంచవ్యాప్తంగా కొత్త డేటా చూపిస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ప్రతిసారి మనం ట్రీట్మెంట్ ఆపాలి అని ఒక ఇండికేటర్ కాదు. సైడ్ ఎఫెక్ట్స్ని మనం గ్రేడ్ చేసుకోవాలి. ఈ సైడ్ ఎఫెక్ట్ సివియారిటీ బట్టి డెసిషన్స్ డాక్టర్స్ తీసుకుంటారు.